Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. కావాల్సినంత లెక్కలేనంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఇండివిజువల్ గా ఎదిగిన స్టార్ అంటే ఎన్టీఆర్ పేరు అంటే ఓకే అంటారా మీరు? 100%. ఎటువంటి సపోర్ట్ లేకుండా 100%. ఆ? వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు అతను అదే ఓన్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంతే. అది ఉన్నంత వరకు అతను ఎవరు ఏం చేయలేరు. కానీ ఇండివిజువల్ గా ఆయన ఎదిగేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ నిజంగా ఉండేదా సార్? మాకంత తెలిసే కావు, మేము ఓన్లీ షూటింగ్ అంతవరకే. కానీ కాకపోతే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం. ఒక మేము వాళ్ళ ఫ్యామిలీకి ఇన్వైట్ చేసేలాగా ఉంది. అందరం కలిసి తిరిగేవాళ్ళం హ్యాపీగా. బట్ ఆయన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో ఫంక్షన్ అంటారులే, అన్నిటికీ ఆల్మోస్ట్ వెళ్తాం. ఎవరు వచ్చారు? ఫ్యామిలీ ఎవరు రాలేదు కదా అప్పటి వరకు. ఎందుకంటే చంటి అడ్డాల గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, నా అల్లుడు సినిమా వరకు బాలకృష్ణ ఎన్టీఆర్ మాట్లాడుకోరు, ఆ సినిమాకి నేనే ఫోన్లో మాట్లాడిచ్చాను. ఎవరి కాళ్ళు అట్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు సార్. అంతేనా? దానిలో ఒకళ్ళ పేరు చెప్పి మనం అనవసరంగా మాట్లాడటం. కానీ హీరో గారికి తెలుసు ఎవరు చెప్పారు, ఏంటి చేశారు, ఎవరు మాట్లాడిచ్చారు. ఓకే, ఇవన్నీ కూడా బుజ్జి గారు అయితే కాదు కదా? అయ్యి ఉండొచ్చుగా. బుజ్జి గారు, మీరు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు కదండి, చాలా వైలెన్స్ ఉంది మీ దగ్గర అంటుంటారు. అంత నిజమేనా అది? మీ ఆది సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పాలంటే నిజమైన క్యారెక్టర్ మీది. అట్లేం లేదు, అన్ని కరెక్ట్ గా ఉండాలి, బాగా చేయాలి అనుకుంటాం. దాంట్లో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఓకే, కొద్దిగా కోపం రావటం సహజమే కదా. ఆ కోపం మంచి కోసం అయితే అన్ని పడాల్సిందే ఎవరైనా. సినిమా క్వాలిటీ కోసం, ఓకే, సినిమా మంచి కోసం తప్పితే వేరే ఏ ఉండదు. సో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టు. సో మనకి ఎవరంటే భయం లేదండి, రెస్పెక్ట్ ఇస్తాం మనం అంతే. నాకు సురేష్ బాబు గారు అంటే బాగా ఇష్టం, తనతోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాం. ఫస్ట్ ఇండస్ట్రీలో మా మామయ్య అంటే ఇష్టం, దాని తర్వాత వినయ్ గారి సహనం చాలా సార్లు చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది, నా కోపం వల్ల ఇంకా నాశనం అవుతుందేమో, మనమే మారాలి అని చెప్పి చాలా మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లా ఉన్నా. ఓకే, కానీ కొడాల నాని గారి ఆలోచనల నుంచి పుట్టిందినా అది సినిమా? ఒక మంచి మాస్ సినిమా తీయాలి, ఆ సినిమా తీయాలని చాలా మంది చెప్తారు. కాకపోతే నాని గారు ఏంటంటే అర్థమయ్యేలా చెప్తాడు, ఇట్లా తీస్తే చక్కగా బాగుంటది, ఇప్పుడు దాకా చేయలేదు, అందంగా చెప్తాడు. ఓకే, తనకు కావాల్సిందని చేయించుకుంటాడు కూడా. ఓకే, ఆల్మోస్ట్ చాలా కథలు నాన్నగారే విని ఓకే చేసేవాళ్ళు అప్పట్లో. కానీ తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈ సినిమాని అనుకుంటా, అక్కడే స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు తొడగొట్టడం లేవు పెద్దగా కదా. ఉన్నా సరే అదొక టైప్ లో ఉండేది. చిన్నపిల్లడు తొడగొడితే ఏముందిలే అనుకున్నారు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అప్పుడు అర్థమైంది అనమాట. అందరు కొత్త వాళ్ళు, చిన్నపిల్లడు హీరో, కొత్త డైరెక్టర్, ఏదోలే అనుకున్నారు, అదేదో అయింది, ఆట ఆడుకుంటున్నారు. కానీ అప్పుడు ఇది సినిమాలు కూడా హవా గట్టిగా ఉంది కదా సార్. ఆదికేశ్వర రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, భరతసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. చెన్నకేశ్వర రెడ్డి కూడా మేమే చేసింది. అవునా? అంటే ఇమీడియట్ గా ఈ సినిమా ఆదికేశ్వర రెడ్డి వచ్చింది కాబట్టి దానికి అలాంటి ఒక సినిమా బాలయ్య బాబుతో తీయాలని ఆయన కోరిక, లేకపోతే దానికన్నా ముందే సురేష్ గారికి సినిమా ఉంది బాలయ్య బాబుతో, వేరే సినిమా చేయాల్సి ఉంది. ఓకే, కానీ నేను బాలయ్య బాబుతో చెప్పాను, ఈ సినిమా ఒకసారి చూడండి బాబు అని. ఆయన చూశాడు, చూసి ఇంటర్వెల్లో డైరెక్టర్ గారిని పిలువన్నారు. డైరెక్టర్ గారు సురేష్ గారు వచ్చారు. ఓకే, ఇట్లా ఫాలో అయిపోదాం అని చెప్పాను. వినయ్ గారు కూడా వెళ్ళి కత్తిగా మంచిగా చెప్పారు కదా, ఇద్దరు క్యారెక్టర్లు అండి, ఒక పెద్ద క్యారెక్టర్. చెన్నకేశ్వర రెడ్డిలో పెద్ద క్యారెక్టర్ చూడండి ఎట్లా ఉంటుంది. అమ్మో, శరబా. ఆది చెన్నకేశ్వర రెడ్డిలో రీ రికార్డింగ్ కూడా అసలు మేము మామూలుగా ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమాకి మణిశర్మ చేసిన రీ రికార్డింగ్కి, అసలు రీ రికార్డింగ్ తర్వాత సినిమా చూస్తే అసలు మనమేనా ఈ సినిమా తీసింది అన్నట్టు ఉండేది. ఓకే, అంత బాగా చేసాడు మణి అన్న. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా లవర్ గా, ఆదిలో మీకు నచ్చిన ఒక 2-3 డైలాగ్స్ అంటే ఏమని చెప్తారు? అబ్బో, ఆది సినిమా మొత్తం ఇష్టం. బట్ 2-3 ఉంటాయి కదా. అన్ని ఇష్టం సార్, అన్ని ఇష్టం. తొడగొట్టు చిన్న ఒకటి, అదొకటి. హీరో ఉన్నంతసేపు అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బట్ మీరైతే ఫుల్ గా నమ్మేశారు హీరోని, సినిమాని, కథని. నమ్మేది నమ్మకపోవటానికి అంత లేదు అప్పటికే ఎవరికి. ఏదో తీసేసాం ఆడతా పడతా అట్లా అంతే. సురేష్ గారు బాగా నమ్మారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాగా. నేను బట్ హీరో గారు ఎంత కష్టపడ్డారంటే ఏమని చెప్తారు యాజ్ ఎ ప్రొడ్యూసర్?
ప్రాణం పెట్టేస్తాడండి అతను. ఆ. మామూలుగా కాదు. ఆ క్లైమాక్స్లో అయితే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసుకుపోయింది. ఆ ఎమోషన్ చేస్తా ఉంటే తప్పని కోసుకుపోయింది. మీరు సాంగ్లో కూడా చూస్తే నీ నవ్వుల ఆ తెల్లదనాన్ని song నాకు లో మళ్ళీ చేయి only కదిలించరు. చేయి కదిలించకుండా ఇట్లానే పెట్టి చేశాడు. అవును. అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగితే ఆ, మళ్ళీ ఆ వదిలేని తర్వాత చేసుకుందాం అంటే మళ్ళీ అట్లా పట్టుకొని ఫినిష్ చేసాడు మరుసటి రోజు కూడా. ఓకే. ఫినిష్ చేసే వచ్చేసాడు. ఇప్పుడు ఆ చేయి కట్ అయ్యింది. కట్ అయ్యి ఉంది. అదే ఫుల్ హ్యాండ్స్ చేసి ఉంటారు. అవును, ఫుల్ హ్యాండ్స్ చేసాడు. మ్మ్. మామూలు కష్టపడ్డాడు. బండోడు ముండోడు. మొండోడు బండోడు. సుండుండ సీన్లు కానీ అవును, అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సార్, అన్ని గుర్తున్నాయి నాకు. అవును. ఆ సాంగ్కి చంద్రబోస్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. అవును అవును. అది. ఇప్పుడు నంది అవార్డు అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఏం లేదు, మ్మ్. మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళటానికి అంత గొడవలు చేసింది ఏం లేదు కానీ మ్మ్. హట్ అయ్యారు కదా. గుర్తింపు గుర్తింపు. అంటే మనం గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏముంటుంది సార్? మ్మ్. మనం ఏం సబ్సిడీలు అడగట్లేదు, లేకపోతే ఇంకోటి అడగట్లేదు. మ్మ్. వచ్చిన గుర్తింపు వస్తే బాగుంటుంది కదా. అప్పట్లో ఆ హీరోది ఫస్ట్ 100 crores ఫిల్మ్ అదే. రేసు గురం. ఏదో హీరోకి వేరే రుద్రమదేవిలో స్పెషల్ జ్యూరీ అవార్డు అని అట్లా ఇచ్చారు. అందుకని అట్టే నా బాధ నేను చెప్పాను అంతే. బట్ అది అందరికి కనెక్ట్ అయింది. మ్మ్. మంచి వేలోనే కనెక్ట్ అయింది అది. ఆ, అంటే దాన్ని ఎవరినో విమర్శించడం అవన్నీ కాదు. మ్మ్. నా సినిమాకి జరిగిన అన్యాయాన్ని నేను కొద్దిగా చెప్పాను. నేను అదే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడటం కూడా. మ్మ్. ఆ రోజుల్లో 100 crores కలెక్ట్ చేయడం అంటే పెద్ద విషయం కదా. చెప్పాలంటే బుజ్జి గారి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఆయన సినిమాలన్నీ మాక్సిమం నేను థియేటర్లో చూసినే ఉండుంటే మనం కాలేజ్ డేస్లో కూడా. రా ఫస్ట్ సినిమా రా రా 2001. అంటే అది ఇప్పుడు 98 చేసింది. దానివల్లే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా పేరు వేసుకోలే ఆదికి. ఓకే ఓకే. లక్ష్మి, లక్ష్మి, లక్ష్యం, లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, చింతకాయల రవి, నేను నా రాక్షసి, నేను నా రాక్షసి, అండ్ ఉపేంద్ర 2, ఉపేంద్ర 2, మన ముకుంద, ముకుంద, మిస్టర్, వరుణ్ తేజ్, విన్నర్, టచెస్ 2 లాస్ట్. లాస్ట్ తర్వాత నుంచి చేయాల టచ్ చేయకూడదు అనుకున్నారు ఇండస్ట్రీని ఇప్పుడున్న పరిస్థితులలో, లేకపోతే అట్లేం లేదు. ఏదైనా సరే సినిమాకి కథే కదా. ఆ లాస్ట్ ఫేజ్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో కొద్దిగా డిస్టర్బ్ అయ్యాము. అందుకని ఏంటో వినయ్కి నాకు ఒకేసారి అట్లా అయ్యి ఇద్దరం ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాంచనా కూడా చాలా బాగుంటుంది. మంచి కథ దొరికితే దొరుకుతుంది. అంటే హెల్త్ అంటే ఏంటి సార్? సార్కి హెల్త్ ఇష్యూ చెప్పారు, అవును. మీకు వచ్చేసిందా? ఆయనకన్నా ముందు నాకు. ఓకే. మీకేం హెల్త్ ఇష్యూ వచ్చింది సార్? నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఓకే. సడన్ గా తెలిసిందా మీకు కూడా? లేదు, 2 years సఫర్ అయ్యా అంతే. అంతే. బుజ్జి గారు బిఫోర్ బాగా లావు ఉండేవాళ్ళు కదా. అవును, ఎన్ని కేజెస్ తగ్గారు? తగ్గుంటా 25 kgs. 25 kgs. కానీ వినాయక్ గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేశారు, ఆల్మోస్ట్ నేను హోప్స్ వదిలేసుకున్నాను, అయిపోయాను అనుకున్నాను, కేవలం మీ బలవంతం వల్లే ఆయన మళ్ళీ ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్తాడు సార్ ఆయన? ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా చాలా మందికి సాయం చేయాలి. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళదు. అంత ఈజీగా వెళ్ళనివ్వదు. అతను చేసింది మంచి, కానీ అతను కూడా బయట ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వీళ్ళకి చేయాలని ఎప్పుడు ఉండదు తనకి. ఓకే. తన సక్సెస్ ఎప్పుడు తన పక్కన ఉన్నోళ్ళు, తన ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీసుకుంటే కూడా వాళ్ళే ఉంటారు. తక్కువ మంది ఉంటారు. అవును, తక్కువ మంది, బ్యానర్ ఎక్కువ వాళ్ళే ఉంటారు. ప్లస్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇప్పుడు అదుర్స్ ఉంది. అదుర్స్ ప్రొడ్యూసర్లుగా బయట వాళ్ళు అయినా సరే మేమందరం ఒకటే. ఎన్టీఆర్ కానీ, వినయ్ కానీ, నాని కానీ, వంశీ కానీ, నేను కానీ. నా పేరు లేకపోయినా సరే మొత్తం హ్యాండ్లింగ్ నేనే చేశాను సినిమాది. ఓకే. వాళ్ళు రాలేరు కదా సెటిల్కి అసలుకి? వచ్చినా సరదాగా వచ్చి భోజనం చేసి వెళ్తాం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఎలా ఉంటుంది అసలు మీ ఫ్రెండ్షిప్, మీ బాండింగ్? కథలుగా వింటుంటాను బయట. జూనియర్ ఎన్టీఆర్ గారు, నల్లమలుపు బుజ్జి గారు, కొడాల నాని గారు, వల్లమనేని వంశీ గారు, వివి వినాయక్ గారు, పంచ పాండవుల్లాగా చాలా చాలా జరిగాయని విన్నా. అట్లేముండదు, అందరం బాగుంటాం. ఎన్టీఆర్ గారికి ఎవరు ఇష్టం బాగా, వంశీ ఆర్ కొడాల నాని గారు? నాని గారు అంటే అందరికి ఇష్టం కదా. ఇష్టం అండ్ భయం రెండు ఉంటాయా? భయం కన్నా కూడా సార్ గౌరవం, భయం కన్నా గౌరవం. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్ కొడాల నాని గారు అసలుకి? ఆన్ స్క్రీన్ అందరికి తెలిసిందే పాపం.